గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. గెలిచి ఓడిన మోడీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటని బీజేపీ, 300 చేరని ఎన్డీఏ, 100లోపే కాంగ్రెస్ మిత్రులతో కలిపి 233 ఓటరు విలక్షణ తీర్పు. ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం. జగన్ భావోద్వేగం. రాజీనామాను ఆమోదించిన గవర్నర్. ఒడిశాలో ఒడిసిన నవీన్ పట్నాయక్ శకం. తెలంగాణలో జాతీయ పార్టీలకే దక్కిన ఎంపీ సీట్లు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు కేసీఆర్ అభినందన. ఏపీలో కూటమి విజయ భేరీ మోగించింది. 135 అసెంబ్లీ స్థానాలు టీడీపీ కైవసం. 9న సీఎంగా బాబు ప్రమాణం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 చోట్ల జనసేన విజయ కేతనం. 11 స్థానాలకే వైసీపీ పరిమితం. 8 చోట్ల బీజేపీ అభ్యర్థుల గెలుపు. ఏపీలో కూటమి సునామీ. 165 స్థానాల్లో ఎన్డీఏ గెలుపు. ఏపీ చరిత్రలోనే మెజారిటీ విజయం. 100% సీట్లు సాధించిన జనసేన. ఫలితాలు చూసి ఆశ్చర్యపోయా. ఇలా వస్తాయని ఊహించలేదు. రైతులు, అక్కా చెల్లెల ప్రేమ ఏమైందో తెలియదు. మంచి చేసినా ఓడిపోయాం. ప్రతిపక్షం కొత్త కాదు, పోరాడడం కొత్త కాదు. బీజేపీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు అభినందనలు అంటూ ప్రజా తీర్పును అంగీకరిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. వైసీపీని ఇబ్బంది పెట్టాం, ఏపీ భవిష్యత్తుకు పునాది వేస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కింగ్ మేకర్లుగా చంద్రబాబు, నితీష్ కుమార్. కేంద్రంలో దోబూచులాట. బీజేపీకి రాని పూర్తిస్థాయి మెజారిటీ. మిత్రపక్షాలు చేయిస్తే కష్టకాలమే. బీజేపీకి యూపీ దెబ్బ. ఉత్తరప్రదేశ్లో భారీగా తగ్గిన బీజేపీ సీట్లు. అనూహ్యంగా పుంజుకున్న సమాజ్వాదీ. బెంగాల్లో దీదీ దూకుడు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు. ఫీనిక్స్లా తిరిగి లేస్తాం. పార్లమెంటు ఫలితాలు నిరాశపరిచా. ఎట్టి పరిస్థితుల్లోనూ కుంగిపోయేది లేదు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం. 24 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. 2 సార్లు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జాతీయ పార్టీలకు జైకొట్టిన తెలంగాణ. 28 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలు గెలుపు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి జాతీయ పార్టీలకు ప్రజలు జైకొట్టారని వార్త చూస్తున్నాం. అపజయం అయినా ప్రజాపక్షమే. 20 ఏళ్ల తర్వాత ఈసారి లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయిన బీఆర్ఎస్. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమే. ఫలితాలపై నిరాశ చెందాల్సిన పని లేదు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రేవంత్కు పాలమూరులో ఎదురుదెబ్బ. సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ ఓటమి. ముఖ్యమంత్రిని పట్టించుకొని సొంత జిల్లా మహబూబ్ నగర్ ఓటర్లు. మళ్లీ గెలిచిన సిట్టింగ్లు 4 కిషన్ రెడ్డి, ఓవైసీ, అరవింద్, బండి ఎంపీలుగా ఎన్నిక. రాష్ట్రం నుంచి మహిళలు, యువకులు, అనుభవజ్ఞుల ప్రాతినిధ్యం. నల్గొండలో రికార్డు స్థాయి మెజారిటీ. మహబూబ్ నగర్లో డీకే అరుణకు అత్యల్ప మెజారిటీ. భారీ ఆధిక్యంతో గెలుపొందిన పలువురు అభ్యర్థులు. తొలి నుంచి ఉత్కంఠ రేపిన మెదక్, పాలమూరు ఫలితాలు. తెలంగాణ టుడే చూస్తే తెలంగాణ టుడేలో 400 పార్ హిట్స్ ఇండియా బ్లాక్ అని వార్త చూస్తున్నాం. బీజేపీ విన్స్ 240 సీట్స్, ఫాలింగ్ షార్ట్ ఆఫ్ ద 272 మెజారిటీ మార్క్. నీడ్ సపోర్ట్ ఆఫ్ అలయన్స్ ఫర్ గవర్నమెంట్ ఫార్మేషన్. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే టైమ్స్ పోల్ అవుట్కమ్ యాజ్ విక్టరీ ఆఫ్ ద పీపుల్ అండ్ దట్ ఆఫ్ డెమోక్రసీ. బీజేపీ ఎండ్స్ పట్నాయక్స్ 2 డికేడ్ రూల్. కాంగ్రెస్, బీజేపీ బ్యాగ్ 8 seats each in తెలంగాణ స్టేట్. నాయుడు బ్యాక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కేసీఆర్ అండ్ కేటీఆర్ విష్ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు